హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ వింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ది బెస్ట్ స్టార్టర్స్ రెసిపీ అండి. చికెన్ లవర్స్ అందరూ కంపల్సరీ దీన్ని ట్రై చేయాల్సిందే. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పెద్దగా కష్టం కూడా ఏముండదు. కొత్తగా చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయగలరు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 kg వరకు చికెన్ వింగ్స్ని తీసుకోవాలి. 4-5 సార్లు చికెన్లో పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వాష్ చేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. మీరు స్పైస్ ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు మైదాన్ కూడా వేసుకోవాలి. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 kgకి సరిపడా చూపిస్తున్నానండి. మీరు కేజీ చికెన్ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి డబల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 ఎగ్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేవి చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త మిక్స్ చేసేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకోవాలనుకుంటే మినిమం 2 to 3 అవర్స్ అయినా బయట పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ సరిపోతుందండి. 1 అవర్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. చాలా చక్కగా ఉప్పు కారం మసాలా అనేవి ముక్కకి బాగా పట్టేశాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చికెన్ పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోకి అస్సలు పెట్టొద్దండి. చికెన్ అనేది పైన మాడిపోతుంది, లోపల అనేది సరిగా కుక్ అవ్వదు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకవైపు కాస్త వేగిన తర్వాత మాత్రమే కదిలించుకోవాలి. రెండో వైపుకి కూడా తిప్పుకొని చికెన్ బాగా వేగేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా చికెన్ని బాగా వేయించుకోవాలండి. చికెన్ వింగ్స్ వేగడానికి మినిమం 8 to 10 మినిట్స్ అయినా పడుతుందండి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా చికెన్ వింగ్స్ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ని వేసుకొని చికెన్ వింగ్స్ మొత్తం కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. టిష్యూ పేపర్ అనేది ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. పైన లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే వేడిగా చికెన్ వింగ్స్ రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.